హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ నుంచి అయితే కమెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఆల్ యాప్స్ చేయమని. సో ఈరోజు మీకోసం ఆల్ యాప్స్ అయితే చేసి ఇస్తాను ఫుల్గా. సో మన దగ్గర ప్రజెంట్ ఉన్న ట్యాబ్ అయితే ఇది. సో లాస్ట్ అయితే ఇచ్చిన మనకి A7 లైట్ ట్యాబ్ ఇది. సో మీరు కెమెరా మోడల్ చూసుకుంటే మీకు మోడల్ అయితే తెలుస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చేసి చూపిస్తాను మీకు ఆల్ యాప్స్. సో ఇంకా మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా. సో అందులో కూడా వీడియోస్ అయితే వస్తాయి. సో సెకండ్ ఛానల్ లింక్ మన కామెంట్ సెక్షన్లో అలానే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు ఛానల్ని. సో అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో ఈ ట్యాబ్లో అయితే ఆల్ యాప్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో ఇదేంటి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో ఇదేం కాదు. సో టాక్ బ్యాక్ అయితే ఉంటుంది కదా మన ట్యాబ్లో. సో అది అంతే. సో ఎలా ఆఫ్ చేయాలంటే సో 2 ఫింగర్స్తో మనం పట్టుకోవాలి ఇలాగా 5 సెకండ్స్. సో ఒక 5 సెకండ్స్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోతుంది. సో చూడొచ్చు టాక్ బ్యాక్ ఆఫ్ అని మెసేజ్ కూడా వచ్చింది, అదే నోటిఫికేషన్. సో చూడొచ్చు ఇది వెల్కమ్ దగ్గర ఉంది. సో అలానే ఇది 1 UI 6.1 ట్యాబ్. సో చాలామంది అది కూడా అడుగుతున్నారు 6.1 ఆల్ యాప్స్ చేయమని. సో వీడియోలో ఫుల్గా అయితే చేసి చూపిస్తాను ఈ ట్యాబ్ మీద. సో చూసుకోవచ్చు మనకి. సో సర్కిల్ కూడా ఉంది, చెక్ చేయండి. నేను ట్యాబ్ అయితే ఏం చేంజ్ చేయను. సో ట్యాబ్ని అయితే ముందుగానే రీసెట్ చేశాను. సో వీడియో పర్పస్. సో ఆల్రెడీ ఆల్ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది పర్సనల్ ట్యాబ్ నాది. సో నాకు ఇచ్చిన ట్యాబ్ అయితే ఇది. సో ఇప్పుడైతే స్టార్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ మీకు అర్థమైతే అవ్వదు. సో చూడొచ్చు అదే ట్యాబ్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. సో మళ్ళీ డౌట్స్ అయితే వస్తుంటాయి. సో వైఫైని అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. సో మీ దగ్గర ఉన్న మొబైల్ హాట్స్పాట్ కూడా కనెక్ట్ చేయొచ్చు. సో నేను ప్రజెంట్ అయితే వైఫై అయితే కనెక్ట్ చేస్తాను. సో మీ వైఫై కూడా కొంచెం ఫాస్ట్గా ఉండేలా చూసుకోండి. సో మీరు కనెక్ట్ నొక్కే ముందు సో కీబోర్డ్ అయితే క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసాక మీరు కనెక్ట్ పై నొక్కగానే బ్యాక్ బటన్ ఉంది కదా, సో ఇది యారో. సో దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో కనెక్ట్ మీద నొక్కగానే బ్యాక్ బటన్ క్లిక్ చేసేయాలి. సో నొక్కాను కదా, సో బ్యాక్ బటన్. సో మనకి వెల్కమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో చూసారు కదా. సో దీనివల్ల యూజ్ చేసంటే మనకి వైఫై కూడా కనెక్ట్ అవుతుంది. సో సింబల్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది A9 ట్యాబ్ కూడా వర్క్ అవుతుంది ఇలాగే సేమ్ ప్రాసెస్ రెండాటికి. సో అగ్రీ. సో ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు చూడొచ్చు గ్యాలక్సీ ఆర్ ఆండ్రాయిడ్ డివైస్. సో ఏదో అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఒక మొబైల్ అయితే తెచ్చుకోండి. సో నేను మొబైల్ తెస్తాను. సో ఆల్రెడీ మీ దగ్గర పక్కనైనా మొబైల్ ఉంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇలా ఉంది కదా. సో ఇది మనకి వేరే మొబైల్లో వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నా దగ్గర ఇంకో ట్యాబ్ ఉంది. సో చూడొచ్చు ఇక్కడ సెటప్ గ్యాలక్సీ A7 లైట్ ట్యాబ్ అని. సో ఇలా వచ్చిన తర్వాత మీకు కింద సెటప్ ఉంది కదా. సో నేనైతే ట్యాబ్ని పైకి తీయలేను, ప్రజెంట్ ఆడియో అయితే రికార్డ్ అవుతుంది అందులో. సో అందుకని సో ఇక్కడ సెటప్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక మనకి ఎలా వస్తుంది కనెక్టింగ్ అని. సో వచ్చింది కదా. సో ఇప్పుడైతే QR కోడ్ అయితే స్కాన్ చేయమంటుంది. స్కాన్ చేయండి. సో మొబైల్లో కూడా చేయొచ్చు, బట్ ఆల్రెడీ నేను ట్యాబ్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది నాకు. సో అందుకని నేను ట్యాబ్లో కంటిన్యూ చేశాను. సో ఇంకా ట్యాబ్ అవసరం లేదు, మొబైల్ ఆల్ ట్యాబ్. సో సైడ్ అయితే పెట్టండి. సో మీకు ఇప్పుడు చూపించిన ట్యాబ్ కూడా ఆల్ యాప్సే, ఒరిజినల్ ఆల్ యాప్స్. సో ఈ ప్రాసెస్లో అయితే చేశాను. సో ప్రజెంట్ అందులో ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో అందుకే మీకు ఫుల్గా ట్యాబ్ అయితే మీకు చూపించలేదు. సో చూడొచ్చు గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అని వస్తుంది.
సో చూడొచ్చు చెక్కింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్. సో ఇలా వచ్చింది కదా. సో మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడైతే ట్యాబ్ని అయితే రీస్టార్ట్ చేయండి. సో మీకు చూపించాను కదా అప్డేటింగ్ చెకింగ్ డీటెయిల్స్ దగ్గర మీకు ట్యాబ్ని అయితే రీస్టార్ట్ చేసేయండి ఒకసారి. సో రీస్టార్ట్ చేసాక మళ్ళీ మీకు ఫస్ట్కి అయితే వస్తుంది లైక్ వెల్కమ్ ఉంది కదా. సో ఆ స్క్రీన్ దగ్గరికి అయితే రావాలి. సో చూడొచ్చు సామ్సంగ్. సో నేనే రీసెట్ చేయమంటలేదు, రీస్టార్ట్. సో పవర్ బటన్ కింద ఉంటుంది కదా ఆప్షన్, సో అది గ్రీన్ కలర్ బటన్. సో చెకింగ్ అప్డేట్స్ దగ్గరికి వచ్చాక మీరైతే ట్యాబ్ని అయితే ఒకసారి రీస్టార్ట్ చేయండి. సో ఈ మధ్యలో మీరు వైఫై గట్రా ఆఫ్ చేయొద్దు అసలు. మీ దగ్గర మొబైల్ డేటా ఉంటాయి గట్రా ఆఫ్ చేయకండి అసలు. సో సెకండ్ ఛానల్ లింక్ అయితే మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో మీరు కామెంట్ చేయండి ఏ వీడియోస్ పోస్ట్ చేయాలి ఆ ఛానల్లో. సో నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసిన మాత్రం మర్చిపోకండి. సో చూడొచ్చు వెల్కమ్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడైతే స్టార్ట్ మీద క్లిక్ చేయండి. వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్దిలే. సో నేను 2 ఫింగర్స్తో నొక్కుతున్నాను. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో చూడొచ్చు చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్. సో ఇలా వచ్చినప్పుడు వైట్ స్క్రీన్ వచ్చాక మీరు ఏదో అయిపోయిందని బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ రీసెట్ చేయమంటుంది. సో మళ్ళీ అది ప్రాసెస్ అంతా రిపీట్ చేయాలి. సో ఏ బటన్ క్లిక్ చేయొద్దు. సో నేను ఎలా చూపిస్తానో అలా చేయండి అంతే. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా సో వేరే ట్యాబ్ నుంచి సెటప్ నొక్కమని. సో మీకు ఆ ఆప్షన్ రాకుండా డైరెక్ట్ ఇలా కూడా వచ్చేస్తుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. నా ట్యాబ్కి వచ్చింది కాబట్టి మీకు చూపించాను. సో మళ్ళీ ఇలా వచ్చిందని కామెంట్ చేస్తారని. సో అలా రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, అవుతాయి. సో నార్మల్గా మనం ఫస్ట్లో చేసినట్టు వచ్చినా కూడా ఈ ఆలప్స్ అయితే వర్క్ అవుతాయి 100%. సో ట్యాబ్ కూడా అదే. సో చెక్ చేసుకోవచ్చు. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా. సో ఎవరు అయితే క్యాన్సిల్ సెటప్ మీద క్లిక్ చేయొద్దు. సో సారీ. సో ఎవరు క్యాన్సిల్ సెటప్ మీద అయితే క్లిక్ చేయొద్దు. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీ ట్యాబ్ని అయితే రీసెట్ చేయమని మనకు ఒక పాపప్ అయితే వస్తుంది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే రిపీట్ చేయాలి. సో ఎవరు క్యాన్సిల్ సెటప్ అయితే క్లిక్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో అసలు క్యాన్సిల్ సెటప్ మీద క్లిక్ అయితే చేయొద్దు. సో నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో బ్లూ కలర్ ఐకాన్ ఉంది కదా, సో అది. సో అప్డేటింగ్ డివైస్. సో ఇక్కడ మీకు తెలుసు కదా, బ్యాక్ నొక్కండి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఈ స్క్రీన్ పోగానే పైనుంచి అయితే లాగండి. సో నోటిఫికేషన్ ప్యానల్ అయితే లాగండి ఇలాగా. సో లాగారు కదా. సో ఎన్నో ఆన్ ఉన్నాయి అన్నీ ఆఫ్ చేసేయండి. సో ఏది ఉంచొద్దు, అది వైఫై అయినా సౌండ్ అయినా ఏదైనా. క్లోజ్. సో చూడొచ్చు అన్నీ ఆఫ్ చేస్తాను కదా. సో బ్రైట్నెస్ పెడతాను ఉండండి. సో అన్నీ ఆఫ్ చేస్తాను. సో ఇలా ఒక 30 మినిట్స్ అయితే ఉంచండి ట్యాబ్ని. మీరు అలా ఆఫ్ చేయకుండా డైరెక్ట్ ఎలా బ్యాక్ వచ్చి ఎలా ఉంచేసారంటే మీకు లైక్ తెలుసు కదా, టెక్టర్ లాంచర్ వైఫై మేనేజర్ డౌన్లోడ్ అయిపోయాక ఆటోమేటిక్గా బ్లూటూత్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో బ్లూటూత్ కూడా ఆపేసాను. సో చూడొచ్చు ఏది ఆన్ లేదు, ఓన్లీ బ్రైట్నెస్ తప్ప. సో ఒక్క 15 మినిట్స్ ఉంచండి, ఆర్ఎల్స్ మీరు ఛార్జింగ్ పెట్టుకోండి ఆ 15 మినిట్స్లో. సో ఒక 15 మినిట్స్ తర్వాత మీరు ప్లే స్టోర్ అయితే లాగిన్ చేసుకుని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను 1A 6.1 కాదు ట్యాబ్.
సో చాలామంది అడుగుతున్నారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా 1 UI వర్షన్ 6.1 Android 14. సో చాలామంది అడుగుతున్నారని ఈ వీడియో చేశాను. సో ఇది నా పర్సనల్ ట్యాబ్, మీ వీడియో కోసం అయితే ట్యాబ్ని అయితే రీసెర్చ్ చేశాను. సో చాలామంది 1 UI 6.1 అడుగుతున్నారు. సో అలానే అడ్మిన్ పాస్వర్డ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. సో నాకు చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అడ్మిన్ పాస్వర్డ్ గురించి. సో ఆ వీడియో కూడా చేసి పెట్టాను. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో అలానే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.